హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ నాగేశ్వరి. సో, నేను ఈరోజు ఎక్కడున్నానంటే రవీంద్ర భారతికొచ్చాను. ఇక్కడ పేరిణి సప్త తాండవాలయితే జరుగుతున్నాయి. పిల్లలు చాలా హుషారుగా నాట్యాలు చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. ప్రదర్శన కూడా చాలా నీట్‌గా చాలా మందొచ్చి వీక్షిస్తున్నారు. సో, మనతో పాటు పేరిణి తాండవాలు చేసిన పిల్లలున్నారు. ఒకసారి వాళ్ళని అడిగి ఈ పేరిణి స్పెషల్ ఏంటి? ఎన్ని రోజులు నేర్చుకున్నారు? అవి ఎలా జరుగుతున్నాయి? ఒకసారి వాళ్ళతోనే అడిగి మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. మీ పేరు? సౌమ్యశ్రీ. ఓకే. ఇక్కడ అంటే పేరిణి అనేది ఒక నాట్యం పేరా? అవును. ఓకే. ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటారు? 1 మంత్ సమ్మర్ క్యాంప్. ఎవరు నేర్పిస్తారు మీకు? పేరుని రాజ్ కుమార్ అని. రాజ్‌కుమార్ సార్ ఈయనేనా? ఆ, ఓకే. 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 ఇది సమ్మర్ క్యాంప్ ఆ. స్పెషల్. ఓకే. మీరు నార్మల్‌గా నాట్యం నేర్చుకుంటారా? లేదంటే భరతనాట్యం అలాంటివేనా? అంటే చిన్నప్పుడు నేర్చుకున్నా కూచిపూడి. ఆహా! ఫస్ట్ టైం ప్రదర్శన ఇస్తున్నారా? ఎన్నో టైం ఇది? అంటే రవీంద్ర భారతిలో ఫస్ట్ టైం ఇది. ఎలా ఉంది మరి హైదరాబాద్‌లో రవీంద్ర భారతిలో చేయడం? అంటే ఫస్ట్‌లో చాలా ఎక్సైట్మెంట్‌గా ఉండే అండ్ చాలా హ్యాపీగా ఉండేది. భయమేసిందా స్టేజ్ మీద చేయడం? అప్పుడప్పుడు. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? ఆ, ఎంతమంది వచ్చారు మొత్తం? మేము మొత్తం ఒక 50 మెంబర్స్ దాకా ఉంటాం. ఫస్ట్ చేసిండ్రు మీరే కదా అంతా? అవును.
నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను గవర్నమెంట్ జెడ్పీహెచ్ఎస్ హైదరాబాద్ స్కూల్లో చదువుతున్నాను. సన్ సిటీ బండ్లగూడ అక్కడ హైదరాబాద్లోనే. నాకు ముందు కూచిపూడి వచ్చు. అక్కడ వసుమతి వర్గాల దగ్గర నేర్చుకున్నాను. తను ఇక్కడ పేరిణి శిక్షణ జరుగుతుందనేసి సమ్మర్ క్యాంప్లో పంపించాలని లలిత కళా తోరణంకి డైలీ మమ్మల్ని బాయ్స్కి కూడా బస్ పాసులు పెట్టి పంపించారు, పైసలు పెట్టి. ఇక్కడికి వచ్చాక చాలా బాగా అనిపించింది, నేర్చుకున్నాం. ఇక్కడ రవీంద్ర భారతిలో చేయడం ఫస్ట్ టైం. నేను చాలా బాగుంటుంది అనుకున్నా. నేను అనుకున్నంతనే ఉంది. సేమ్ ఉన్నారు, ఇక్కడికి వస్తే ట్విన్స్ అంట. హాయ్, హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా. మీ పేరు? భూమిక. మౌనిక, భూమికనా? ఓకే ఓకే. ఎట్లుంది మరి రవీంద్ర భారతి? బాగుందా? చాలా బాగుంది. ఏ క్లాస్ చదువుతున్నారు మీరు? నేను 8th క్లాస్ చదువుతున్నా. 8th క్లాసా? వచ్చి 9th క్లాసా? 9th క్లాస్ అంట. పేరుని డాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే ఓకే. ఇంకా అంటే చిన్నప్పటి నుంచి ఇది నేర్చుకుంటున్నారా? చిన్నప్పటి నుండి అంటే 2 years ముందు కూచిపూడి నేర్చుకున్నా. ఇప్పుడు సమ్మర్ క్యాంప్ ఉందని మా మేడం ఉంటారుగా, వాళ్ళు చెప్పారు.
అయితే ఇంకా మేము ఇక్కడికి వచ్చాం సమ్మర్ క్యాంప్ అటెండ్ అవ్వడానికి. ఇంకా సమ్మర్ హాలిడేస్లో ఇంట్లో కూర్చొని ఏం చేద్దాం, ఇక్కడ కూడా మంచిగా నేర్చుకోవడానికి ఆపర్చునిటీ ఉంది కదా అని చెప్పేసి వచ్చాం. ఇంకా రాజ్ కుమార్ మాస్టర్ గారు ఇక్కడ రవీంద్ర భారతి స్టేజ్ దగ్గర ప్రోగ్రామ్ ఉంది అంటే ఇంకా మేమందరం చాలా హ్యాపీ. నేను కూడా ఈ వర్క్షాప్లోనే జాయిన్ అయ్యాను. కాకపోతే నేను ఫస్ట్ నుంచి కూడా కోలాటం చేపిస్తుండేదాన్ని. మా కోలాటం ఈ ఆరెంజ్ టీమ్ అంతా మాదే అనమాట. అంతా కోలాటం చేసేవాళ్ళు. మా హస్బెండ్కి అన్నయ్య ఫ్రెండ్ అనమాట. మా పేరుని రాజ్ కుమార్ సార్ గారు అన్న మాకు ఫ్రెండ్ అనమాట. సో అట్లా తెలిసి ఇట్లా నేర్పిస్తున్నారు సమ్మర్ క్యాంప్ అంటే మా నుంచి ఒక 15 మెంబర్స్ దాకా మేము రోజు వచ్చి అప్ అండ్ డౌన్ చేసుకొని నేర్చుకోవడం జరిగింది. అయితే కూచిపూడి కానీ భరతనాట్యం కానీ చూడడానికి ఏమో చాలా ఈజీ అని అనిపిస్తుంది. కాకపోతే ఆ స్టెప్స్ చేస్తేనే తప్ప మనకు తెలియదు అది ఎలా ఉంటుంది అని. మేము పేరునికి స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు మే 1 నుంచి కూడా స్టార్ట్ చేసినారు. అప్పటి నుంచి 40-45 డేస్ దాకా ఫ్రీ క్యాంప్ మొత్తం. ఎవరికి కూడా ఒక 1 MP కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదు. అందరికీ ఫ్రీగానే నేర్పించారు. ఇంకా నేర్చుకున్న తర్వాత అంటే మామూలుగా ఇంట్లో పనులు చేసుకోవడం అది మామూలే. ఇది పేరుని చేసుకున్న తర్వాత ఏమైందంటే బాడీ అనేది మెడిటేషన్ చేయిస్తారు. మెడిటేషన్ ఉంటుంది, ఎక్సర్సైజ్ ఉంటుంది. సో బాగా బాడీ అనేది బాగా ఫ్రీ అయింది. ఏ పని చేసుకున్నా అలసట అనేది లేకుండా మనకి బాడీ పరంగాను డాన్స్ పరంగాను ఉంది. ప్లస్ రవీంద్ర భారతిలో చేయడం అనేది ప్రతి ఒక్క కళాకారులకి పెద్ద గోల్ అది. అలాంటి నేను చాలాసార్లు చేసిన రవీంద్ర భారతిలో కోలాటం పరంగా చాలాసార్లు చేసిన స్టేజ్ మీద, మెయిన్ స్టేజ్ మీద. అయినా కూడా మళ్ళీ పేరుని ద్వారా ఫస్ట్ టైం చేయడం కాబట్టి ఇది ఇంకా ఎక్సైట్మెంట్ ఉండే నాకు. ఫస్ట్ మే నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మెయిన్ హాల్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కానీ మాస్టర్ వాళ్ళు చెప్పేటప్పుడు కానీ వాళ్ళకి ఎంత ఓపిక అంటే ఇంతమంది పిల్లల్ని నేర్పించడం అనేది చాలా టాస్క్. మన ఇంట్లో 2-3తోనే చేయడం అంటేనే కొంచెం కష్టం. అలాంటిది ఇంతమంది ఒక మాస్టర్స్తో కలిపితే మొత్తం ఒక 70-80 మంది దాకా ఉన్నాం మేము. అట్లాంటిది ప్రతి వాళ్ళకు కూడా చాలా ఓపికగా చెప్పారు, చాలా బాగా నేర్పించారు. మేము ఇక్కడ చేసిన అసలు ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు మాకు. చేసి వెళ్ళిన తర్వాత మా మాస్టర్స్ అక్కడ చేస్తుంటే, మా గురువులు అక్కడ చేస్తుంటే మాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. అంటే మా గురువు పేరుని రాజ్ కుమార్ గురువు గారు. పేరునిలో అయితే అందరికీ ఆయనే రాజ్ కుమార్ సార్. సో ఇందులో మా సాయి గురువు గారు కానీ, కస్తూరి గారు కానీ, సంతోష్ గురువు గారు కానీ, చందన కానీ వీళ్ళంతా అంటే ఉన్నారు. మెయిన్ మా గురువు గారు కాబట్టి ఇంకా అట్లా. సో మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇది రెండోది మేము అంటే పేరుని నేర్చుకుంటున్న కోలాటం కాకుండా ఇది నేర్చుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది.
బాగుంది. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్ లహరి. ఆ? లహరి పేరు. లహరి. ఓకే, ఎలా ఉంది రవీంద్ర భారతిలో చేయడం? చాలా బాగుంది. ఆ, ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటారు? 45 days. మీరు కూడా సమ్మర్ క్యాంప్ లోనే జాయిన్ అయ్యారు. Yes. పేరుని అంటే ఇంతకు ముందు తెలుసా మీకు, లేదంటే ఇప్పుడే తెలుసా? ఇప్పుడే తెలుసు. ఇప్పుడే కొత్తగా నేర్చుకున్నారు. కానీ 45 days లో ఎంత బాగా నేర్చుకుని పర్ఫెక్ట్ గా చేసింది స్టేజ్ మీద. భయమే లేదా? ఏం భయమే లేదా? ఏం భయం లేదు. మీరు ఇంతకు ముందు నాట్యం ఏమైనా నేర్చుకున్నారా? అక్కతోని కోలాటం సప్నక్కతోని. ఓకే, మీరు ఆరెంజ్ టీమ్ అసలు టచ్ లేదు. ఓకే ఓకే, టచ్ లేదు. 45 days లో నేర్చుకున్నారు. అవును. ఓ, మీ పేరు? మా పేరు అంజలి. ఓకే ఓకే, మీరు తనతోనే కోలాటం. yeah. టీచర్ అంటే ఎవరు నమ్మట్లేదు. ఇక్కడ ఇంకో విషయం, ఈ ఇద్దరు ట్విన్స్ మా పాప. ఇద్దరు ట్విన్స్, వాళ్ళ పాపలంట. పాపలు ఇద్దరు ట్విన్స్. వీళ్ళు కూడా చెల్లెల్లాగా ఉన్నారు. గురువు గారులు ఇద్దరు కూడా, సాయి గారు సంతోష్ గారు కూడా ట్విన్స్. ఈ ఇద్దరు ట్విన్స్ ఇందాక వచ్చిన భూమి మౌని, వాళ్ళు మొత్తం 6 మంది ఉన్నారు అనమాట ట్విన్స్. వాళ్ళు మీ టీమేనా? అంటే వాళ్ళ సన్ సిటీ నుంచి అలా వచ్చేసారు. హాయ్. మీ అమ్మగారు మీకు ఏం నేర్పిస్తారు? కోలాటం. మీరు ఇంకా ఏమైనా నాట్యం నేర్చుకుంటారా? మేము కూచిపూడి నేర్చుకుంటున్నాం. ఇద్దరు ఒకటేసారి మాట్లాడతారా? ఓకే, బాగున్నారు ఇద్దరు. మీ అమ్మ అంటే ఎవరు నమ్మరేమో కదా, అక్క అనుకుంటారా? ఎలా ఉంది రవీంద్ర చాలా భారతిలో బాగుంది. చేయడం? బాగుందా? మీ పేర్లేంటి? నా పేరు యశస్విత. యశస్విని. యశస్విని, యశస్విత. ఆ. పలకడానికి కష్టంగా ఉంది. ఓకే, మొత్తానికైతే అందరు కలిసి మంచిగా రవీంద్ర భారతిలో ట్విన్సే ఉన్నారు. ఇద్దరు ఇక్కడ ట్విన్స్, ఇద్దరు ఇక్కడ ట్విన్స్. వాళ్ళ అమ్మ అంట, వాళ్ళిద్దరు ట్విన్స్కి ఈవిడ అమ్మ అంట. ఎంత ఎంగగా ఉంది కదా. సో అలా మనకి ఇంకా గ్రీన్ కలర్ మొత్తం యాక్చువల్లీ అంటే కోలాటం అంటే పేరెంట్స్ అందరూ నాకు సపోర్ట్ చేశారు. వీళ్ళ పేరెంట్స్ సపోర్ట్ లేకుండా అయితే నేను టీంని చేయలేకపోయేదాన్ని. నేను పేరుని ఉంది అని చెప్పినప్పటి నుంచి కూడా వీళ్ళ మదర్ అండ్ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ పేరెంట్స్ ఎవరన్నా, వాళ్ళ అంటారు సిస్టర్ బ్రదర్ ఎవరున్నా సరే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు నేర్చుకున్నా అంటే చాలా ఎంకరేజ్ చేసి పంపించారు. సో ఈ టైంలో నేను వాళ్ళ అంటే పర్సనల్గా నేను చెప్పలేకపోయాను, కానీ ఇప్పుడు మాత్రం నాకు పంపించిన పిల్లల పేరెంట్స్ అందరు కూడా నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను. చాలా మంచిది. అంటే రవీంద్ర భారతిలో చేయాలని చాలా మందికి కోరుకుంటుంది అనమాట. అక్కడ కనపడాలి, చేయాలి, స్టేజ్ మీద చేయాలని ప్రతి ఒక్కరి కళ ఉంటుంది. సో మంచి ఛాన్స్ ఇది అందరికీ. ఈ జ్యువెలరీ అక్కడ నుంచి నేను దూరం నుంచి చూస్తుంటే ఎంత బాగా నీట్గా ఉందంటే, అవి ఇలా ఎగురుతుంటే ఎంత నీట్గా కనిపిస్తుందో. అవి నిజంగానే గోల్డ్ ఏమో అనుకున్నా, కాకపోతే ఇక్కడ చూస్తే మనకు తెలుస్తుంది అనమాట. కానీ చాలా మంచి డిజైన్ చేసింది. ఇంతమంది ఇక్కడ నేర్చుకోవడానికి కారణం మెయిన్ మా హస్బెండ్ రమేష్ అనమాట. ఆయన చెప్పడం ద్వారా నేను రావడం, నేను నా ద్వారా మా పిల్లలకి చెప్పడం. సో ఇంతమంది పేరెంట్స్ ఒప్పుకొని వీళ్ళందరినీ పంపించడం, ఆ పేరెంట్స్కి థ్యాంక్స్ ప్లస్ మా హస్బెండ్కి థ్యాంక్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా మంచిగా మీరు ఇంకా చాలా నేర్చుకొని ఇంకా మంచి మంచి ప్రదర్శన ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ పేరుని సప్త తాండవాలు స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ.